హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ గోగినేని మణి రచనలు పరిశీలన అనే పిహెచ్డి పరిశోధనా గ్రంథంలో 3వ అధ్యాయం. రచయిత డాక్టర్ అర్జున్ రావు లక్కరాజు, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 3వ అధ్యాయంలోకి వెళ్దామా? గోగినేని మణి కథలు విశ్లేషణ. గోగినేని మణిగారు రాసిన కథలు పరిశోధనా సౌలభ్యం కొరకు వాటిని కుటుంబ జీవన ఇతివృత్తాలు, ప్రణయ సంబంధ కథలు, మానవీయ విలువలకు సంబంధించిన కథలు, స్త్రీలకు సంబంధించిన కథలుగా విభజించి పరిశీలించడం జరిగింది. ఇందులో 2వ అధ్యాయంలో కుటుంబ జీవన ఇతివృత్తాలు ఆధారంగా వచ్చిన కథలన్నీ మనం చూసాం. ఇప్పుడు ప్రణయ సంబంధ కథల గురించి తెలుసుకుందాం. గోగినేని మణిగారు కుటుంబ సంబంధ కథలు రాయడమే కాకుండా ప్రణయ సంబంధమైన కథలు కూడా రాశారు. వీరి కథల్లో ప్రణయానికి సంబంధించిన విషయాలు సరికొత్త కోణంలో ఆవిష్కరించి విషయాన్ని సూటిగా చెప్పకుండా ఉత్కంఠభరితమైన శైలిలో కథలను తీర్చిదిద్దారు. పాత్రలు, సంభాషణలు, కథాకథన శైలిలో ఒక విలక్షణతను ప్రదర్శించారు. ప్రణయం జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ప్రకృతి ప్రేమకు సంకేతం. అలాగే కుటుంబంలో ఉండే ప్రేమ, వాత్సల్యం ఒక రకమైనదైతే యువతీ యువకుల మధ్య ఉండేది మరొక రకమైనది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, ప్రేమికుల ప్రణయం, భగ్న ప్రేమికుల ప్రణయం, ఇలా అనేక విషయాలను కథావస్తువుగా తీసుకుని గోగినేని మణిగారు ప్రణయ కథలను రాశారు. వీరి కథల్లో అంతర్లీనంగా నీతి, ధర్మం కనిపిస్తాయి. అంతేకాకుండా కొన్ని కథల్లో ప్రధాన పాత్రల ప్రాయశ్చిత్తాన్ని, ఆత్మ విమర్శనను, సత్య శోధనను అంతర్లీనంగా చిత్రించారు. ప్రారంభం దగ్గర నుండి ముగింపు వరకు రచయిత్రి ప్రణయ కథల్లో వర్ణనాత్మకంగా, భావస్ఫోరకంగా, శృంగార రసాత్మకంగా, అలంకార శోభితంగా, కొత్త సూక్తుల సమాహారంగా రచించినట్టు వారి కథలను బట్టి విశ్లేషించవచ్చు. ఎక్కువగా సాంఘిక ధర్మాన్ని, సాంప్రదాయాన్ని సంరక్షించే విధంగా ఇతివృత్తాన్ని ఎన్నుకుని సాధ్యమైనంత వరకు భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రణయంలో పవిత్ర ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. వీరి కథలను పరిశీలిస్తే ప్రణయ తత్వం ఎంతవరకు పోషించబడిందో తెలుస్తుంది. ముందుగా పబ్లిసిటీ. ఈ కథ 1987 ఆగస్టు 7 నుంచి 13వ తేదీ మధ్య ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడింది. సమాజంపై సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ కథలో తెలియచేశారు రచయిత్రి. ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలతో తీస్తున్న నేటి సినిమాలను ఈ కథ ద్వారా వ్యంగ్యంగా చురకలంటించారు రచయిత్రి. గెలుపు నాది. ఈ కథ ప్రముఖ వారపత్రిక ఆంధ్రపత్రికలో 1987 సెప్టెంబర్ 11 నుండి 17వ తేదీ మధ్య ప్రచురింపబడింది. యుక్త వయసులో ఉండే యువతి యువకుల ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలియజేసే నేపథ్యంతో సాగుతుంది కథ. చక్కటి వర్ణనతో కథను ప్రారంభించి కథనాన్ని నడిపించారు రచయిత్రి. ఎన్నిక. ఈ కథ 1989 ఫిబ్రవరిలో వనిత మాసపత్రికలో ప్రచురింపబడింది. కుటిల రాజకీయాలకు, సంతృప్తికరమైన జీవితానికి ఉండే తేడాను ఈ కథ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు రచయిత్రి. ప్రేమలేఖ. ఈ కథ 1991 జనవరి 6న ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు చక్కటి కథారూపం ఇచ్చారు రచయిత్రి గోగినేని మణి. కొత్త అనుభూతి. ఈ కథ 2000 సంవత్సరంలో మే 21న ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. ఉత్తరాలు రాయడం, చదవడం చాదస్తం అని భావించే నేటి తరానికి సందేశంగా ఈ కథను తీర్చిదిద్దారు రచయిత్రి. ఒక కొత్త నేపథ్యాన్ని తీసుకుని కథగా మలచడంలో గోగినేని మణి సిద్ధహస్తురాలు. కానుక. ఈ కథ ఈనాడు దినపత్రిక జూన్ 30, 2002న ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ కథలో తెలియచేశారు. భర్త అభిరుచుల్ని గౌరవించే భార్య దొరికితే అంతకు మించిన కానుక ఏదీ ఉండదన్న నేపథ్యంలో సాగింది కథ. కళ్యాణరాగం. ఈ కథ సెప్టెంబర్ 15, 2002న ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కలకాలం నిలవదనే అభిప్రాయం ఉండే వ్యక్తి తమ తల్లిదండ్రులు చూసిన సద్గుణ సంపన్నురాలైన యువతిని కాదని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అతడి అభిప్రాయం వలన మంచి అమ్మాయిని కాదనుకుంటున్నాడని భావించిన అతని స్నేహితుడు అదే యువతి చేత ప్రేమ నాటకాన్ని నడిపించి వారిద్దరికీ వివాహం అయ్యేలా చేస్తాడు.
సమకాలీన సమాజంలో ఇటువంటి అభిప్రాయాలు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అది తప్పని తెలియజేసే ఉద్దేశంతో చక్కటి నేపథ్యంతో కథను నడిపించారు రచయిత్రి. ట్రేడ్ సీక్రెట్. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 2002 డిసెంబర్ 22న ప్రచురింపబడింది. ఎవరి ఇంటి పని వారు చేసుకోవడం నామోషిగా భావిస్తూ ఉంటారు. అందుకు పని మనుషుల్ని పెట్టడం వలన శరీరానికి తగిన వ్యాయామం లేక ఊబకాయంతో బాధపడుతుంటారు. ఎవరి ఇంటి పని వారు చేసుకుంటే ఆరోగ్యంగా నాజూగ్గా ఉండవచ్చని తెలియచేయడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అభిమాని. ఈ కథ జయం వారపత్రికలో జనవరి 1, 2003న ప్రచురింపబడింది. ఒక రచయితను అభిమానించే అభిమాని అతడిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇందలి ఇతివృత్తం. అపోహ. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 2005 మార్చి 6న ప్రచురింపబడింది. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదన్న డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెత ఈ కథకు 100కి 100 పాళ్ళు సరిపోతుంది. ఎవరినీ కూడా వారు ధరించిన దుస్తులను బట్టి వారి ప్రవర్తనను అంచనా వేయరాదని ఈ కథ ద్వారా తెలియజేశారు రచయిత్రి. మోహన గీతం. ఈ కథ స్వాతి వారపత్రికలో 2007 మార్చి 30న ప్రచురింపబడింది. చక్కటి చమత్కారంతో నేటి తరం ఇంగ్లీష్ మీడియం చదువులు తెలుగు భాషను ఏ విధంగా మర్చిపోతున్నారో ఈ కథలో చిత్రించారు రచయిత్రి. మొగలి పువ్వు. ఈ కథ రచన మాసపత్రికలో ఏప్రిల్ 2009న ప్రచురింపబడింది. ఆలుమగల బాంధవ్యం గురించి ఈ కథలో తనదైన శైలిలో రచయిత్రి అద్భుతంగా చిత్రించారు. ఇద్దరు ఏకవచనం. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 జూన్ 5న ప్రచురింపబడింది. భార్యాభర్తల అనుబంధాన్ని గూర్చి తెలియచేశారు. ఈ కథలో రచయిత్రి స్త్రీ పురుషుల మధ్య వైవాహిక సంబంధం వారిద్దరి మధ్య ఎటువంటి బంధాన్ని ఏర్పరుస్తుందో తనదైన శైలిలో చిత్రించారు. ఇంతటితో ప్రణయ సంబంధ కథలు సమాప్తం. వచ్చే వారం మానవీయ విలువలకు సంబంధించిన కథల గురించి పరిశీలిద్దాం.